ఒకటవ పాసురము. సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా, మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. సూర్యుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాలసింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరమును, చంద్రునివలే ఆహ్లాదకరుడును, సూర్యునివలే తేజోమయుడును యైన నారాయణనే తప్ప ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్టుగా దానికంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్యలందరూ ఆహ్వానించుచున్నది. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యముల వినుడు. శ్రీమన్నారాయణుని పాదార విందాలను కీర్తిస్తాము. అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము, కన్నుల కాటుక నుంచము, నేతిని భుజింపము, సిగలో పూలను దాల్చము, అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడిలను చెప్పము, సత్పత్రదానము చేతిము, సన్వాసులకును బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. ఇంకను ఉద్భవించు మార్గములేవైన యున్నవాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్నాచరిస్తే దుర్భిక్షం అసలు కలుగనే కల్లదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివికముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహధైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది. ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపుకుము. నీవు సముద్రములోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము. అటు పిదప నీవు పైకిగసి స్వష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగువలే నీ శరీరమునకును ఆ నలుపు రంగు నద్దుకునుము. స్వామి కుడి చేతియందున సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమును ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగా వర్షధారలను కురిపించుము. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకీముగ చేసుకున్నటకై ఇక ఏమాత్రము అలసింపక వెంటనే వర్షింపుము స్వామి. మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను, చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. భాగత్ సంబంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునా నదీ తీరమందున్న గొల్ల కులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమొనర్చిన దామోదారుడు. వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి నమస్కరించి నోరార అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను తప్పించుకునవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోయేవే. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుడు. అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకను నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి, తెల్లవారిందమ్మా, ఇక లేచిరాబే అని లేపుచున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మోగిన శంఖధ్వనిని నీవు వినలేదా? ఓ
ఓసి పిచ్చి పిల్ల, భగవద్విషయము నెరుగనిదానా, లేచి రావమ్మా. ఇదిగో పూతనస్తనములయందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీసూడినట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా మేల్కున్నము. మరి నీవు మాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మా. ఇది నీకు వినబడలేదా? రమ్ము రమ్ము, మాతో గూడి వ్రతము చేయుము. ఓయి పిచ్చిపిల్ల, భరద్వాజ పక్షులన్నీ కిచుకిచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా. భాగవద్విషయానుభవము నెరిగిన దానవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగవం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేసి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞలమై అతని గుణగానం చేస్తున్నాము. అయినా వానిని వింటూనే ఇంకనూ పడుకునే ఉంటివే. మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే. ఇక నేనను లేచి రామ్మా తల్లి, వ్రతం ఆచరించటానికి ఇంకనూ ఆలస్యందేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండా తల్లి. తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచుమేత మేయటానికే విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలెనని అట్లు చెప్పినా అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిపి గోష్ఠిగా పోవుటే మంచిదని ఎంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా. మరింక ఆలస్యమెందుకు? లెమ్ము. ఆశ్వాసురూపుడైన కేసిని చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పడై అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమచ్చటకు పోయిన అతడు, అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే యని నొచ్చుకుని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.